ఎక్స్క్యూజ్ మీ మేడం, నా ఫోన్ లో సిగ్నల్ సరిగా లేదు. ఒకరికి చాలా ఇంపార్టెంట్ ఫోన్ చేయాలి. మీ ఫోను సరే ఎదుగు చేసుకోండి. ఓకే థ్యాంక్స్ మేడం. ఫోన్ తీయట్లేదు ఏంటి? పొంగుకి మాట మాటికి కాల్ చేసేది తిని. సరే నువ్వు కవర్ చేయి, నువ్వు చూసుకుంటాను. ఏమైందమ్మా? మసాలా దోశ వద్దు. ఎగ్ పప్స్ సాస్ తీసుకురా రారా. చాలా ముఖ్యం. హలో హలో సార్, ఏమైంది సార్ మీకు? ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లము లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరేదో అబద్ధం చెప్తున్నారు. మీకు ఎవరు లేరన్నారు. సడన్ గా ఈ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? నేను చాలా డిస్టెన్స్ లో ఉన్నాను. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఆ 10 crores ని ఇమీడియట్ గా బ్యాంక్ నుంచి డ్రాప్ చేయాలి. ముసే, నువ్వు కూడా 10 కోట్లకే ట్రై చేస్తున్నావా? నేను తర్వాత కాల్ చేస్తాను సార్. థ్యాంక్స్ అండి, మాట్లాడేశాను. అలాగేనమ్మా. వెళ్ళిపోయింది. ఓకే, ప్రతి మాట ముందు వెనక సార్ సార్ అంటుంది. ఖచ్చితంగా వైఫ్, బ్లడ్ రిలేషన్, సిస్టరో కాదు. కానీ తనకి ఎవరో కానీ మన 10 కోట్లకే తనకు ట్రై చేస్తుంది. తనకు కూడా ఖచ్చితంగా బ్యాంక్ లో మనకి పెద్ద తలనొప్పి అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అవును కదా భవాని, మనం పెద్ద మిస్టేక్ చేసేసాం. ఏమంటున్నావు? మనం సాస తీసుకోలేదే. ఆ శివాని సాస లేకుండా తినదే. వీళ్ళతో 10 కోట్లు ఎట్లా తీసుకుంటానో ఏంటో. లారీలో వచ్చాం, పంచర్ అయ్యింది. వ్యాన్ లో వచ్చాం, పంచర్ అయ్యింది. ప్రపంచంలో ఏ బండి అయినా పంచర్ అవ్వచ్చు, కానీ పంచర్ అవ్వని ఒకే బండి ఇదే. బట్ పెద్ద ఆకలిగా ఉంది, ముందే ఉన్న మెంగాలి. హోటల్ కనిపిస్తుంది, బండిని పార్క్ చేయండి. ఈ పిడుగురాయుడికి అందమే ఆ మీసమేరా, కానీ దాన్ని కోల్పోయాం కదా సార్. ఏం చేద్దాం చెప్పు. కానీ ఇప్పుడు చెప్తున్నాను సార్, ఒక్క కూడా మమ్మల్ని కనిపెట్టలేదు. సార్ మీసం తీసేశాను కదరా, ఎలా కనిపెట్టావు? మీసం లేదంటే ఏంటి సార్? మీ ఫేస్ లో మాస్ ఉందిగా. షేవింగ్ చేసిన సింహమే సార్. మీసం లేకుండా నల్లటి షారుఖ్ ఖాన్ లో ఉన్నారు సార్. ఏరా, మగ్గిపోయిన పాప్కార్న్ లో ఉంటే షారుఖ్ ఖాన్ అంటే కొట్టానంటే అన్నా ఆగన్నా. వీడోడ్రా వెనక నుంచి ఏంటన్నా అసలు మనిషి బొత్తి కనపట్టలేదు. కనపడటం లేదని చెప్పావు, మళ్ళీ ఎలా కనిపెట్టావురా? అన్నా నువ్వు ఎంత మీసం తీసి గెటప్ మార్చినా కూడా నీ ప్లస్ పాయింట్ నీ డిక్కీయే. ఎంత దాస్తావు? బ్యానెట్ ని చూసి కనిపెట్టలేదు, మంచిది. అరే ఏంట్రా ఇది? ఈ జాతి పోరాటంలో ఉన్న వాళ్ళు ప్రతి చోట్ల కనిపిస్తున్నారు. ఇక్కడే కాదు, చంద్రయాన్ 3కి వెళ్ళినా వచ్చేలా ఉన్నారు. మీరు మాత్రం డిక్కీ చూపించుకుంటే వెళ్ళండి. చూడడానికి రిమోలో ఉండి అపరిచితుల్లో కొడతావేంటి? సారీ సార్, నేనే మిమ్మల్ని గుద్దేశాను. మీరు ఆయన గుద్దేశారు. సారీ బ్రదర్, పొరపాటులో అలా చేశాను. ఇలాగే ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఏంట్రా? ఇది పర్వాలేదు బ్రదర్, నేను తప్పులు చేస్తూనే ఉన్నాను. కానీ ఆ తప్పు చేసింది నేనేనని ఒట్టేసి చెప్పినా ఇక్కడ ఎవరు నన్ను నమ్మట్లేదు బ్రదర్. సో సాడ్. ఇప్పుడు చేపలతో ఉందా? చేపలతో బయట చేపెట్టినా కూడా లోపలైనా చేపలు చనిపోతే కూడా దాన్ని నేనే చెప్పాను నా మీద శిక్ష విధిస్తున్నారు బ్రదర్, శిక్ష విధిస్తున్నారు. అదే చేపని పట్టుకుని మసాలా వేసి నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఆ చేప ఫ్రై అయినా కూడా నీళ్ళ దూకి ఈత కొడితే నాకు ఎలా ఉంటుంది? కండక్టర్ విసిలేస్తే అన్నం ఉడకదు బ్రదర్. అదేలా కుక్కర్ విసిలేసింది అనుకోండి, బస్సు అసలు కదలదు బ్రదర్, కదలదు. భూమిలో నీళ్లుంటాయి, టెంకాయలో నీళ్లుంటాయి. టెంకాయలో బోర్ వేయడం కుదరదు, భూమిలో స్ట్రా వేసి నీళ్లు తాగడం కుదరదు బ్రదర్. ఎందుకంటే నోరు నొప్పి పెడుతుంది. ఇది బాగుంది బ్రదర్, కానీ ఏం అర్థం కాలేదు. ఇట్స్ ఓకే, నేను పిడుగురాయుడు. పొట్టుకోవాలి బ్రదర్, నేను వాష్రూమ్కి అప్పుడప్పుడు మీట్ చేద్దాం బ్రదర్. అక్కడ చూడండి రా, లాయర్ అమ్మాయిలతో ముచ్చట్లు వేసుకుంటున్నాడు. ఓవర్గా కొట్టి ఇక్కడే చంపేకు. వీడిని ఎక్కడికైనా తీసుకువెళ్లి చంపేసి వీడియో తీసి పంపిస్తేనే లీడర్ నమ్ముతాడు. సాహస్ ఇవ్వడానికి ఎంత లేట్ చేసిందో. ఏమైంది? ఒళ్ళు చల్లపడి ఐస్ లా ఉంది. గృహ నుంచి బయటకు వచ్చేస్తారా? మూసుకొని ఉండు, ఫోన్ వస్తుంది. హలో, ఏంటి? నేను ఆల్రెడీ చంపినాడు, బతికేశాడా? ఇక్కడ కూడా అదే సమస్యనే. పట్లే. గుడ్ మార్నింగ్ లీడర్. భూముండ్రానికి మత్తు మంది ఇచ్చి ఇప్పుడు మేము వాడిని తీసుకొచ్చాం.
ఇప్పుడు ఈ పాయిజన్ ఇంజెక్షన్ వేసి వాడిని చంపి మీకు డెమో చూపించబోతున్నాను. బాడీకి డ్యామేజ్ లేకుండా నాజుగ్గా చంపండి బాబు. ఒక చచ్చిన శవాన్ని చంపే మొదటి హంతకుడు వీడే. ఊపిరి ఆడట్లేదు. ఈస్ గాన్. ఆయాలు మర్చిపోయి అది కూడా టీవీలో 2020 మ్యాచ్ లాగా చూసి ఆనందించే ఎదవలు వాళ్ళు. బాడీని ఏం చేయమంటారు? డ్రింక్ మొత్తం బాడీ మీద చల్లండి. ఓవర్గా తాగి చనిపోయాడని పక్కాగా సెట్ చేయండి. ఇక్కడ కొంచెం క్లోజ్ అయిన వాడికి గ్లాస్ ఎందుకు? ఆడు ఆడు వాడి డెత్తుకు వాడే డాన్స్ ఆడుతున్నాడు. అక్కడ చూడండి. ఏమంటున్నావయ్యా? ఆ జాతి పార్టీ వాడు ప్రాణాలతో ఉన్నాడు సార్. ఇదిగో ఎలాగో మన జాతి గౌరవం తప్పించుకుందయ్యా. ఇతను చూస్తే కమిషనర్ లాగా లేడే, ఏదో కమిషన్స్ తీసుకునే బ్రోకర్ లా ఉన్నాడే. నువ్వేదైనా మాట్లాడి వాడిని ప్రాణాలతో తీసుకొచ్చేస్తే ఆ జాతి వాళ్ళ మొహం మీద బొగ్గు రాసేవచ్చు. ఏయ్, ఏయ్! నన్ను ఇలా మారు వేషంలో ఊరలా తిప్పించి ఇక్కడ పెద్ద వీరుడ్లా గుర్ర మీద కూర్చొని సవారీ చేస్తున్నావా? రేయ్, మా నాన్న చనిపోయిన దానికి కూడా నేను మీసం తీలేదురా. కానీ నువ్వు చనిపోయావని తప్పుగా అర్థం చేసుకొని ఈ మీసని మళ్ళీ వాలిపోయాడు సార్. మళ్ళీ చచ్చాడు సార్. నేను ఏం చేయలేదు కదరా. ఎగిరి తన్ని చంపారు కదా సార్. నేను ఇక్కడ ఎగిరి చంపాను. నా కాళ్ళు ఇక్కడే ఉంది కదరా. ఆ కాల్ కాదు సార్, కమిషనర్ కాల్. ఏం చేస్తున్నారయ్యా? ఈయన ఆయన్ని మళ్ళీ మర్డర్ చేశాడు సార్. అవును సార్. ఒకే మనిషిని ఎన్నిసార్లు చంపుతారయ్యా? చనిపోయేవాడికి బోర్ కొట్టదా? ఆ ఫోన్ పిడుగురాయుడికి పిడుగురాయుడు సార్, నేను ఇంతగా నచ్చ చెప్పినా సరే నువ్వు గుడ్డిగా చాలా క్రూరంగా లాఠీతో కొట్టేవాడిని చంపేశావు కదా సార్. నేను ఆ సంఘటన తర్వాత నా లాఠీని కూడా నేను నా చేతులతో ముట్టుకోవడం లేదు సార్. అయితే కోపంలో నీ షూ కాళ్ళతో మట్టేవాడిని చంపేశావు అంతేనా? సార్, మీకు అసహ్యం అనిపించలేదా? ఎప్పుడు చూసినా సు గురించి మాట్లాడుతున్నారా? మీరు సరైన ఒక సరేనా? హలో ఏమిటయ్యా? వాడు తప్పించుకున్న బస్సు ఇదిగో ఇక్కడ ఉంది. రండిరా. ఒక కథలో ఒక దద్దమ్మ, ఇద్దరు దద్దమ్మలు ఉండొచ్చండి. ఇక్కడ దద్దమ్మల సంఘమే బుర్ర లేకుండా తిరుగుతున్నారు. నీ మీద అరిచి అరిచి టైర్డ్ అయిపోయినాయా? ఏవైనా సరే నువ్వు మన జాతి వాడివి. నువ్వేం చేస్తావంటే ఆ డెడ్ బాడీనైనా ఇక్కడికి ఎత్తుకొచ్చేసాయి. వాడు తాగే చనిపోయాడని పోస్ట్ మార్టం లో ప్రూవ్ చేసేద్దాం. గవర్నమెంట్ చీఫ్ డాక్టర్ పొన్నుసామి మన జాతి వాడేనయ్యా. బాడీ మిస్సింగ్ సార్. నువ్వు అలాగే ఎక్కడైనా మిస్ అయిపో. కాఫీ వేడిగానే లేదు. ఏ జాతోడరా నువ్వు? నువ్వు ఓవర్గా తాగి ఫ్లాట్ గా నటిస్తుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావా? నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ రోజు ఉదయం నేను లేచి నా పళ్ళు తోముకుంటుంటే ఒకడిని నా కత్తితో పొడిచి చంపాను. అది 1 బాత్రూమ్ కి వెళ్లేవాడు ఒకడు చూశాడు. వాణ్ణి వేసేశాను. వాణ్ణి చంపినప్పుడు సైకిల్ మీద వెళ్తున్నవాడు ఒకడు చూశాడు. వాణ్ణి కూడా పడుకోబెట్టేశాను. వాణ్ణి వేస్తుంటే పాలమ్ముకునేవాడు ఒకడు చూశాడు. వాడి నోట్లో కూడా పాలు పోసేశాను. ఇలా నా చైల్డ్ లింక్ లో 6వ మర్డర్ ని చూసిన 7వ వ్యక్తివి నువ్వే. అయితే వీణ్ణి వేసేయాలి కదా. కత్తి అది 8, 9, 10, 11. ఎవరు మీరంతా? ఆయన నా భర్త. ఆయన ఎందుకు మీరు చంపుతున్నారు? నేను చేసిన మర్డర్ ని వీడు చూశాడు. అయితే వీడి సావు నేను చూడాలి కదా. మీరు చంపడం ఆయన చూసే ఛాన్సే లేదు. వీడికి కళ్ళు కనబడవా? బ్లైండా? కరెక్ట్ అన్నా. అతను నిజంగానే బ్లైండ్ అన్నా. వీడు బ్లైండ్ అని నేనెలా నమ్ముతాను? అది ఆయన గుండె దగ్గర పెట్టిన కత్తిని కొంచెం పైకి లేపి కంట్లో కూర్చోండి. కూర్చుతే? ఆయన కన్ను కొంచెం కదిలా మీరు మా అందరినీ చంపేయచ్చు. చూస్తా. కరెక్టే. కళ్ళు కనబట్లేదు. కళ్ళు మాత్రమే కాదు, ఆ బాడీని నువ్వు ఎక్కడ పొడిచినా ఏది కదలదు. ఆయన కళ్ళ నరాలు కట్ అయ్యి అది మెడ నరాల్లో కనెక్ట్ అయ్యి బ్రెయిన్ నరాల్లో ముడిపడి ఆయన లాలాకు డోర్ డప్పిమా అనే ఒక డిసీజ్ లో బాధించబడ్డారు. డోల్ డప్పియా? అవును సార్. ఏం పని చేస్తుంటారు? ఆయన పోలీస్ అన్నా. ఏంటది? పోలీస్ అంటున్నారు, బ్లైండ్ అంటున్నారు. వెటకారంగా ఉందా? అమ్మ భయంలో వాగుతున్నారు అంకుల్. ఆయన పోలీస్ కాదు, డాక్టర్. అప్పుడు పేషెంట్ అన్నారు, ఇప్పుడు డాక్టర్ అంటున్నారు. నేను పేషెంట్ లా కనబడుతున్నానా? ఇద్దరు ఏదో వాగుతున్నారు. ఆయన పోలీసు కాదు, డాక్టర్ కాదు, డ్రైవరా. ఈ బ్లైండ్ డ్రైవరా? కండక్టర్ అన్నా. పోలీసు, డాక్టరు, డ్రైవరు, కండక్టర్. మార్టిన్ గొరకపెట్టి నిద్రపోయారు. మీరు కథని మొదటి నుంచి మొదలు పెట్టండి, లెగుస్తారు. మెన్యానపురం అని ఒక అందమైన చాలాపు
నేను నిద్రపోయినట్టు నటిస్తా నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళేటట్లేదు. నువ్వు చచ్చిపోయినా సరే నిన్ను పాతి పెట్టే చోటుకొచ్చి కథ చెప్పి మరీ వెళ్తారు. తను వెళ్తానా నువ్వు పంపించేటట్లేవే. రే బాబా, సరేగానే ఈ కథలో బాడీ ఇచ్చి 10 కోట్లు బ్యాంకులో తీసుకోవడమే మ్యాటర్, కానీ ఇంకా బ్యాంక్ రానేలేదే. ఎన్నో సమస్యల తర్వాత నేను వేసిన ప్లాన్ ప్రకారం కొడైకెనాల్కి వెళ్ళి చేరుకున్నాం. ఈ బాడీతో సిటీ లోపలికి వెళ్తే ఇరుక్కుంటామని భయపడి ఊరికి అవతల ఉన్న ఒక గ్లాస్ హౌస్ కి వెళ్ళి మేమందరం స్టే చేసాం. శివాని, పొంగుండన్ సార్ కి చార్జ్ ఫుల్ చేసి పెట్టు. మేము బ్యాంక్ కి వెళ్ళి ఆ మేనేజర్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని వస్తాం. ఓకే? నేను వెళ్ళొస్తానే, జాగ్రత్తగా ఉండండి. ఆఫ్ చేయి.